వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనం సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం గర్జనపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొందరు మహిళలు ఇక్కడ ఉన్నారు. వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయని వారి మాటలను తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏమేమి సమస్యలు ఉన్నాయి? బీడీల పింఛన్ మాకు ఇప్పటి వరకు ఫస్ట్ వచ్చిన వాళ్ళకే ఇచ్చిండు తప్ప ఇప్పటి వరకు ఒక్కళ్ళకు బీడీల పింఛన్ లేదు. అటువంటి మంది ఇంకెంతో మంది ఉన్నారు, ఊర్లో పొంటి ఉన్నారు, మా ఇళ్ళల్లో కూడా ఉన్నారు. కానీ పింఛన్ లేదు, ఏం లేదు. మాకు ఇస్తానన్నాడు, ఇప్పటికి ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డు కూడా ఇప్పటికి లేదు. మళ్ళీ పుట్టిన పిల్లలవి కూడా ఒక్కళ్ళవి కూడా పేర్లు కూడా అవి సరిగా ఎక్కేది లేదు, బియ్యం వచ్చేది లేదు. మాకు వాటర్ సమస్య ఉంది. వాటరు వాగుల నీళ్ళు వస్తున్నాయి మాకు, వాగుల పైపు పెట్టి అవే బురద నీళ్ళు వస్తున్నాయి మాకు. వస్తున్నాయి, పిల్లలకు ఎలర్జీ అవుతుంది, మాకు అవుతుంది. అవి కడుక్కుంటే చేస్తే ఆ సమస్య కూడా తీర్చరు. ఇప్పుడు ఈ సమస్య గురించి ఎవరికి చెప్పారు? బండి సంజయ్ అన్నకు ఏమన్నారు? చేస్తానన్నాడు. 8 వారం రోజులలో చేస్తానన్నాడు. అంటే ప్లాంట్ కట్టిస్తాన్నారా? ప్లాంట్ కట్టిస్తా అన్నాడు. చెప్పండి అమ్మా, ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు చెప్పండి. ఏమేమంటే మాకు ఇల్లు లేదు, గుడిసెలు ఉంది. మాకు పొడి భూమి మొత్తం మొలకలు వారేసిండ్రు. మేము ఏం పని చేసుకొని తినాలా? మాకు బెడ్రూమ్ కావాలా, మా పొడి భూమి మాకు కావాలా, బడి పిల్లలకేమో జాబులు కావాలా. మాకు పింఛన్ లేవు. ఇప్పుడు 60-70 సంవత్సరం అవుతుంది, మాకు పింఛన్ లేవు. మాకేమని అప్లై చేస్తాం, మా పేరు మీద ఏం మత్తలేదు. మాకు కేసీఆర్ నీళ్ళు ఇస్తలేడు, మాకు ఏం లేదు. మేము ఎట్లా మేము ఎట్లా బతకాలా? మా పొడి భూమి మాకు కావాలా, మా పిల్లలకు చదువు రావాలా, మాకు ఏమో డబుల్ బెడ్రూమ్ కావాలా. ఇక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఉన్నారు కదా, చెప్పలేరు మరి ప్రాబ్లమ్స్? చెప్పినాము, అందరికి చెప్పుకుంటూ నాస్తున్నాము, అంతా చెప్పుకుంటూ నాస్తున్నాము. చేస్తాం అనుకుంటానే పోతుండ్రు. అయితే మా బతుకు ఎట్లా? మా పోడి భూమి మాకు కావాలా, మా పోడి భూమి మాకు అయితేనే, మా పిల్లలకు ఏమో జాబులు అయితేనే, మాకు డబుల్ రూమ్ అయితేనే మీకు ఓట్లు వేస్తాం. 8 ఏళ్ళు సార్ నాకు ఆపరేషన్, ఎన్నుపూస ఆపరేషన్ అయింది. అక్కడికి వెళ్ళి కాలు పని చేస్తలేదు నాకు ఎవరు రాయమన్నా ఎవరు రాస్తలేరు. ఇద్దరికి చెప్పినా రాస్తలేరు. నాకు పింఛన్ వస్తలేదు. మాకు ఒక ఇల్లు కావాలి, నీళ్ళు కావాలి మాకు. ఇక భూముల గురించి, తోడు భూముల గురించి తర్వాత మాట్లాడదామని అన్నారు, కానీ ఇవైతే కావాలి మాకు. నాకు కంపల్సరీ దీనికి పెన్షన్ కావాలి. వస్తలేదు నాకు పెన్షన్. ఎన్నోసార్లు ఎందుకు వచ్చినా అని చెప్తున్నా కానీ ఎవరు రాస్తలేదు. 8 ఏళ్ళు అవి కాలుతో బాధపడవచ్చు, కట్టబట్టుకొని నడుచుడవుతుంది. ఇదే సార్ మా గురించి మీరు ఊరు కానీ ఇప్పుడు వచ్చిన ఓట్లలో కానీ మా గురించి ఎవరు పట్టించుకుంటారు. అనిపల్లి లాస్ట్ బార్డర్ అని అనిపల్లి పట్టించుకుని లేదు. అనిపల్లికి ఎందుకు చెప్పద్దు, అనిపల్లి వీళ్ళకి ఎందుకు రావద్దు. మాకు వచ్చేటి మాకు నీళ్ళ సాల్వతి లేదు. మాకు ఊళ్ళో ఎంత కరువు ఉందో అది మేమే తీసుకుంటున్నాం. కానీ ఓట్లప్పుడు ఓట్లు ఎదురని అత్తురు, కానీ మాకైతే లాభం ఏది మాత్రం ఏది లేదు. మాకు ఆఫీసు అట్లనే మూల పడుతుంది. మాకు ఆఫీస్ కూడా రూపాయి లేక ఆఫీసు మూలకున్నది. మరి మా పరిస్థితి ఏంది? మాకు గవి 2 చెయ్యాలి. మా ఊళ్ళో మాకు చేసేది ఆఫీసు మాత్రం కరెక్ట్ చేసేది. ఆడు కడతా అన్నాడు, ఆడేవాడు మాకు రూపాయి ఇవ్వాలి. చేస్తా అంటారు, అనుకుంటే దాటిపోతారు. చేసింది అయితే లేదు, అయినా లేదా సారు ఆఫీసు గురించి మా దాన్ని అయిపోయింది. బిల్లు ఎత్తా అన్నది, బిల్లు లేవలే, ఏం లేవలే, ఏది లేవలేదు సారు. మాకు ఇప్పుడు ఆఫీస్కి మరి పైసలు ఇవ్వాలి, మరి ఆఫీసు కట్టించుకుంటాము, ఆఫీసు కట్టుతాము. మా దాన్ని ఆగిపోయింది మాది. కేటీఆర్ సార్ పైసలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అవి అట్టనే ఆగిపోయింది. గదే సమస్య మాది. ఓట్లకి వచ్చినప్పుడు కూడా అడిగినాం కూడా. అడిగితే కట్టిస్తానన్నాడు, అంతకన్నా మొదలు కూడా కట్టిస్తానన్నాడు, కట్టియలేదు. అట్టనే ఆగిపోయింది. రౌతు కూడా లేచింది అట్టనే ఆగిపోయింది. మేము అర్జెన్సులం మేము. అమ్మ చెప్పండి, మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? తాగుతున్నారా మీరు? మాకు మొదలే రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మిషన్ భగీరథ ఇస్తున్నామని చెప్పిండ్రు. మా ఏసీ కాలనీకి అయితే ఏడ కూడా నల్లలు లేవు. ఇక్కడ చూడుర్రి మీరు, అక్కడ చూడుర్రి, పైపులు లేవు. ఇంతవరకు ఆ నీళ్ళే లేవు మాకు. ఇక్కడ చెప్పిర్రు, అక్కడ ఏం చేసారో మాకు తెలియదు. కానీ గొప్పలు చెప్పుకున్నట్టే ఉన్నది, కానీ మాకైతే మిషన్ భగీరథ నీళ్ళు మొత్తమే రాలేవు. మేము ఈడికి తాగబట్టి వర్షాకాలం అయితే మొత్తం బురద నీళ్ళు మేము తాగుడు. తాగుదామంటే నీటి దొరకది. ఇటు వాటర్ ప్లాంట్ తాగుదామంటే అవి ఏంటిది ఫిల్టర్ వాటర్ తాగుదామంటే ఒక్కొక్కరికి పడది. ఇటు నల్ల నీళ్ళు తాగుదామంటే ఇవిడతో ఇబ్బంది, కడుక్కుందామంటే కూడా ఇబ్బంది. మాకు నీటితో బాగా సమస్య ఉన్నది. వీటి గురించి ఇప్పుడు సంజీవ్ సార్కు చెప్తే ఏమన్నాడు, మాకు ఇస్తామని అన్నాడు. మాకు ఎవరు ఇచ్చినా కానీ మేము మాత్రం
మాకు నీళ్ళు ఇవ్వాలి, మరి ఎవరు ఇచ్చినా కానీ మేము ముందుకు నడుస్తాం. మేము ఈడికెళ్ళి కాదు కానీ ఎక్కడికైనా నడిచేదాకా అయినా మేము పురకత్తు, మాకు మాత్రం నీళ్ళు కావాలి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఉన్నారు కదా, వారికి ఎప్పుడు చెప్పలేరా? మాకు చెప్పినా కానీ ఇటు వేయలేరు, అసలు ఇటు వేయలేరు. వేసినామన్నారు, ఊళ్ళు వేసారు, ఎక్కడెక్కడ వేసారు. మాకు మాత్రం మిషన్ భగీరథ నీళ్ళు మొత్తమే రాలేదు, మిషన్ భగీరథ నీళ్ళు మొత్తమే లేవు. మళ్ళీ నీళ్ళు అది ఖరాబ్ అయితే మాకు 3 రోజుల దాకా మాకు ఒక్కొక్కసారి నీళ్ళే రావు, 3 రోజుల దాకా రావు. బాగా ఇబ్బంది ఉన్నది మాకు, నీటి సమస్య అయితే బాగా ఇబ్బంది ఉన్నది. ఏది ఏమైనా మాకు నీళ్లు కావాలి. మాకు పిల్లలు హాస్టల్కి వెళ్ళి ఉండి అక్కడ మురికి బట్టలు తీసుకొని వస్తారు, అవి వండుకుందామంటే నీరు దొరకది, అంత ఇబ్బంది. వర్షాకాలం అయితే అట్టి బురద నీళ్ళు మాకు తాడానికి దొరకాయి, మాకు వాడకానికి కూడా దొరకాయి. అంత ఇబ్బంది ఉన్నది. మాకు నీళ్లు కావాలి. అక్కడ ఒకటి ఇక పోడు భూముల సమస్య అంటే తర్వాత అన్నారు కానీ ఇప్పుడైతే మాకు నీళ్లు కావాలి. ఇప్పుడు నీళ్ళు వస్తలేవని మరి ఇప్పుడు ఎవరికి చెప్పారు? బండి సంజయ్ అన్నకు చెప్పినాం. ఏమన్నారు? అంటే ఇస్తామన్నాడు, ఈ 10 రోజులలో, ఈ వారం రోజులలో మీకు వాటర్ ప్లాంట్ ఇస్తామని అన్నారు. ఓకే, అంటే మొత్తానికి 10 రోజులలో అరేంజ్ చేస్తామన్నారు. మాకు చెయ్యాలి, అవి ఖచ్చితంగా మాకు నీళ్ళు కావాలి. నీళ్ళతోనే ప్రాబ్లం ఉన్నాయి సార్, మాకు నీళ్ళు వస్తలేవు, ఏం వస్తలేవు. ఈ వర్షాకాలం కూడా నీళ్ళు మంచిగా వస్తలేవు మాకు. నల్ల నీళ్ళు పెట్టినాయి కానీ అవి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వస్తాయి. బాగా ఇబ్బంది అవుతుంది నీళ్ళ గురించి. మంచి సార్ సరే మాకు నీళ్ళ సౌకర్యం చేస్తామన్నారు. మాకు పోడు భూములు కావాలి. మేము చిన్న పిల్లలను విడిచిపెట్టి పెద్ద పెద్ద చెట్లు కొడితే, మొగోళ్ళు కొడితే మేము ఆడోళ్ళం గుంజుకుంటా మేము ఎండలో చచ్చినాం. మాకు ఆ భూమి వరకు అయింది లేదు, పోయింది లేదు, కావాలి మాకు కావాలి. మేము చిన్న చిన్న పిల్లలను గొడగొడ ఏడంగా కూడా మేము విడిచిపెట్టి పోయి కొట్టుకున్నాం. ఇప్పుడు ఆ పిల్లలు పెద్దగా అయిపోయినారు, మాకు ఆ భూమి మా చేతికి వచ్చిందే లేదు, కావాలి మాకు భూమి అంతే. ఈ పోడు భూమి సమస్యల మీద ఏం చెప్పారు ఇప్పుడు? అంటే ఏంటి సమస్య ఏంటి చెప్పండి ఒకసారి. మాకు పోడు భూముల సమస్య అంటే అది పట్టలు ఇస్తామని అన్నారు. వాళ్ళు పట్టలు ఇస్తామన్నారు, ఏంటిది పత్రం ఇస్తామన్నారు. ఏది లేదు, ఏమి లేదు. సర్వేలు చేసిండ్రు, అన్నీ చేసిరు కానీ ఇప్పటి వరకు దాని గురించి ఏ ముచ్చట లేదు. పోయిండు ఇక సపడా కూర్చున్నాడు, కేసీఆర్ సపడా కూర్చున్నాడు. ఇప్పుడు దాని గురించి ముచ్చటనే లేదు. కథం ఇక మేము కూడా సాలించుకొని ఆయన కథం ఓట్లు కూడా వేయలేరు. కథం బాగా పక్కకు మొన్ననే ఎలక్షన్లు అయినాయి కదా అమ్మా, ఓట్లకు వచ్చినప్పుడు అడగలేరా మీరు? అడిగినాం, అన్ని అడిగినాం. ఎన్నిసార్లు వచ్చినప్పుడల్లా ఇదే విషయం. చేస్తాం, మీకు ఎందుకు, మేము ఉన్నాము, చేస్తామని అన్నోళ్ళే కానీ చేసిన వాళ్ళు లేరు. ఇట్లాంటివి ఉన్నాయి. మాకు మాత్రం పోడు భూములు, నీటి సమస్య. మా పిల్లలు అక్కడ హాస్టల్లో పొన్న వండుకుంటా హాస్పిటల్లో పొన్న బాధపడుతుర్రు. వాళ్ళకు తండ్రి లేక కొంతమంది ఉన్నారు, తల్లు లేక కొంతమంది ఉన్నారు. పిల్లలు ఎంత బాధపడుతుండ్రు. ఇవాళ పేపర్ లీక్ అంటే ఇదంటే అదంటే. నా కొడుకు ఒక ఎగ్జామ్ రాసాడు, గ్రూప్ ఎగ్జామ్. అలా రాస్తే అవి గిట్ట పేపర్ లీక్ కాకపోతే నా కొడుకు ఏదైనా నచ్చకపోవచ్చు. మా పిల్లలు బాధపడుతుండ్రు. తండ్రి లేకున్నారు కొంతమంది. నా పిల్లలకు కూడా తండ్రి లేడు. మేము ఇన్ని రోజులే కష్టపడుతున్నాం. నా పిల్లలు కూడా వాళ్ళకు 8 సంవత్సరాలు నా బిడ్డ. ఇప్పుడు నా బిడ్డ 18 సంవత్సరాలు. అప్పుడు చనిపోయాడు మా భర్త. అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలను చదువుకుంటానికి ఎంతో కష్టమవుతుంది. మరి మేము ఎట్లా బతకడు? మాకు భూములు ఇస్తలేడు, మాకేం లేదు. మేము ఎట్లా బతకడు? మేము ఏం చేసాడు? మేము ఏది అడిగినా మాకు ఏది కూడా జవాబు ఇచ్చలేదు. ఇంతవరకు ఇక 10 ఏళ్ళు ఉన్నాడు, ఆయన కథం పక్కకు జరిగిండు. ఇక మా బాధ అన్నది ఇది ఉన్నది. మా గురించి మీరు ఏం చేస్తారో కానీ మాకు నీళ్లు కావాలి, మాకు ఆ భూములు కావాలి. జాబుల సంగతి తర్వాత భూమి ఉన్న భూమి కావాలి, కనీసం తాగేందుకు నీళ్లు కావాలి. అదే పిల్లలకి అట్లా బాధపడుతుండ్రు. ఇక వాళ్ళ గురించి కూడా మేము కష్టపడడానికి మాకు భూములన్నా కావాలి కదా. భూమి కావాలి, నీళ్ళు కావాలి, అది మేము చెప్పేది. వాళ్ళకి అడుగు పెడితే ఫారెస్ట్ వాళ్ళు రానిచ్చుడు లేదు. అడుగు పెడితే మొత్తం పోలీసు వాళ్ళని పెట్టిర్రు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చిర్రు, మమ్మల్ని మొత్తం గెదిమిర్రు. ఆడికి జీబులలో కూడా ఎక్కిచ్చిర్రు. అది కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది. ఇస్తామని చెప్పిండు కానీ ఇచ్చుడు లేదు. ఇక